అదే అడ్రస్ చేస్తారు अस्सलामुअलैकुम, मैं चाहना और आज मैं आपको एक ऐसे आदमी के बारे में बताने जा रहा हूँ जो हमारे मुल्क में बिना वीजा के रात के अंधेरे में बॉर्डर के तारों के नीचे से घुस आया और जिसका नाम है స్కానింగ్ మొత్తం కలిపి స్కాన్ చేసాం దానివల్ల अपने माँ बाप से पर जब सारे दरवाजे बच्ची को उसके माँ बाप से मिलवाने के लिए उसके पास सिर्फ यही रास्ता ఫైన్. అదే మీ డాడీ దగ్గరికి వచ్చాము. ఏం పర్లేదు, నేను చూసుకుంటాను, ధైర్యంగా అక్కడ అందుకే చెప్పడానికి వచ్చాము. డాక్టర్స్ వాళ్ళతో మాట్లాడతాం, ట్రీట్మెంట్ అంతా దగ్గర చేయిస్తాం. లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం అలా ఉన్నా కదా. మాట్లాడు. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ నిలిచిపోయిన తరుణంలో ఓ పేద ముస్లిం కుటుంబానికి దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ వైద్య ఖర్చులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఆపద్బాంధవుడిగా నిలిచారు. శనివారం ఉదయం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న దక్షిణ నియోజకవర్గ 36వ వార్డు గుడారి గోతుల ప్రాంతానికి చెందిన వైసీపీ ముస్లిం నాయకుడు మహమ్మద్ జకీన్ పేషెంట్ ఇంటికి వెళ్లి పరామర్శించి వాస్పల్లి సొంత నిధులతో 10,000 రూపాయల నగదు అందజేశారు. నిత్యం ప్రజాసేవలో ఉండే వాస్పల్లి వారి ప్రాంతానికి వచ్చి సాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ వాస్పల్లికి స్థానిక ముస్లిం నాయకులు శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎంతో పకడ్బందీగా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఆరోగ్యశ్రీని నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ నిలిపివేయడంతో పేద ప్రజలు అంటే చంద్రబాబుకి ఎంత కపట ప్రేమో తేటతెల్లమైందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకు ఉన్న 3,000 కోట్ల బకాయిలు చెల్లించారని వారు సమ్మె చేస్తుండటం తెలిసిందే. కానీ కేవలం 500 కోట్లు ఇస్తామని చేతులు దులుపుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి సమంజసం కాదని హెచ్చరించారు. నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్ల బకాయిల్లో కనీసం 1,500 కోట్లు చెల్లించి ఆరోగ్యశ్రీని కొనసాగించాలన్నారు.